చూస్తారు ఇప్పుడు ఈ గెలుపుకు నిలబెట్టుకోవాలంటే ఎట్లా? అంటే అడ్మినిస్ట్రేషన్లో మార్పులు తీసుకొని రావాలి. టెక్నాలజీ ఎక్కువగా వాడుకుంటూ ఈ అభివృద్ధి సంబంధించినటువంటి సంక్షేమాలకు సంబంధించినటువంటి వాటిని సాధించడం అనేది ప్రయత్నాలు చేయాలి. టెక్నాలజీ ఎక్కువగా వాడుకొని వచ్చినప్పుడు కరప్షన్ కొంత కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సేమ్ అధికారులు అవన్నీ ఉంటారు కాబట్టి వాళ్ళని వాళ్ళ రోల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో టెక్నాలజీ ద్వారా తగ్గించి కరప్షన్కి మినిమైజ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కరప్షన్ అనేది ఒక రోజులో ఎలిమినేట్ చేసే విషయం రాత్రి అయ్యేది కాదు, అది అయ్యే పని కాదు. చాలా దీర్ఘకాలంగా అటు ఏఐడిఎంకే కానీ ఏదైతే టైంలో లక్షల విలువలు చేసేటటువంటి చెప్పులు వాడినటువంటి మహానాయకురాలు. కాకపోతే ఇటు డిఎంకే ఇటు ఏఐడిఎంకే ప్రజలకి డబ్బులు పంచుతూ పథకాలు పంచుతూ సర్వైవ్ అవుతూ వచ్చారు. తమ కరప్షన్ని ద్వారా కవర్ చేసుకుంటూ వచ్చారు. జనం కూడా వాళ్ళు ఏదో కరప్షన్ చేసినా కూడా దాన్ని పట్టించుకోకుండా పరిస్థితులకు వెళ్ళిపోయారు. వాళ్ళకు ఏంటంటే గత్యంతరం లాగా ఈ కళ్ళ ముందు ఈ రెండు పార్టీలు కనిపిస్తూ ఉంటాయి. ఒక టర్మ్ వీళ్ళకు, ఒక టర్మ్ మొత్తం చూస్తే 67 నుంచి చూస్తే ఒక టర్మ్ వాళ్ళకి, ఒక టర్మ్ వీళ్ళకి, మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటే ఈరోజు ఆ విధంగా వాళ్ళు నెట్వర్క్ని జనంలో క్రియేట్ చేసుకున్నారు. ఈ క్యాడర్ని కింద స్థాయి వరకు క్రియేట్ చేసుకున్నారు. ఆ క్యాడర్ యొక్క కీలక రోలు వల్ల ఆ పార్టీలు బలంగా నిలబడగలుగుతూ వచ్చాయి. కాకపోతే కరప్షన్ లెవెల్స్ని బట్టి ఆ పార్టీ ఒకసారి, ఈ పార్టీ ఒకసారి, రెండు కరప్ట్ పార్టీలు అయినప్పటికీ ఆల్టర్నేటివ్ పార్టీస్ లేదు కాబట్టి వస్తూ వచ్చాయి. ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ఒకటి డెవలప్ అయ్యింది. ఒక సిన్సియర్గా టీవీకే పార్టీ నాయకుడు పరిపాలిస్తాడు, కొంత క్లీన్ చేయగలడు, ఉన్నదానికన్నా మెరుగు చేయగలడు అని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగాడు. కాబట్టి నమ్మకాన్ని క్రియేట్ చేశాడు జనంలో. సో అది ఆయన ప్లస్ అయ్యి, అట్లానే ఆయన వచ్చేసేదో అద్భుతాలు సృష్టించేది అంత ఈజీ కాదు. నాటుకుపోయినటువంటి కరప్షన్ని తగిలించాలంటే చాలా టైం పడుతుంది. అది టెక్నాలజీ వాడకం ద్వారానే దాన్ని కొంత మినిమైజ్ చేయొచ్చు. టోటల్గా ఎరాడికేట్ చేయలేడు కానీ మినిమైజ్ చేయగలడు.